Friends, welcome to Biology for DSC 6th class science textbook semester 1 6th lesson సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు పార్ట్ 2 వీడియో చూద్దాం. జీవులలో తమ పరిసరాలలో కొన్ని మార్పులకు సర్దుబాటు చేసుకొనుటలో సహాయపడుటకు కొద్ది సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు, మనం మైదాన ప్రాంతంలో జీవిస్తూ ఒక్కసారిగా ఎత్తైన పర్వత ప్రాంతానికి వెళ్తే శ్వాస తీసుకోవడానికి, శారీరక వ్యాయామాలు చేయడానికి కొద్ది రోజులు ఇబ్బంది పడవచ్చు. ఎత్తైన పర్వతాలపై ఉన్నప్పుడు మనం వేగంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రోజుల తరువాత మన శరీరము మారిన ఎత్తైన పర్వత పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటుంది. పరిసరాలలో వచ్చే మార్పుల వలన వచ్చే చిన్న సమస్యలను అధిగమించుటకు ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణానుకూలత ఎక్లిమటైజేషన్ అని అంటారు. ఈ మార్పులు వేల కొద్ది సంవత్సరాల కాలంలో జీవులలో ఏర్పడు అనుకూలనాల కన్నా విభిన్నమైనవి. ఈ ఎక్లిమటైజేషన్ అంటే ఏంటి? ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులనే వాతావరణానుకూలత ఎక్లిమటైజేషన్ అని అంటారు. ఈ మార్పులు వేల కొలది సంవత్సరాల కాలంలో జీవులలో ఏర్పడు అనుకూలనాల కన్నా విభిన్నమైనవి. నెక్స్ట్, నిర్జీవ ఘటకాలైన గాలి, నీరు, కాంతి, ఉష్ణము మొక్కల పెరుగుదలకి ముఖ్యం. నిర్జీవ ఘటకాలైన గాలి, నీరు, కాంతి, ఉష్ణం మొక్కల పెరుగుదలకి ముఖ్యం. నిజానికి నిర్జీవ అంశాలన్నీ జీవులకి ముఖ్యమైనవే. చాలా చల్లని, చాలా వేడి వాతావరణ పరిస్థితులలో కూడా జీవులు మనుగడ సాగిస్తున్నాయి. జీవులు తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతే అనుకూలనం. జీవులు తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతే అనుకూలనం. అనుకూలనం కొద్ది కాలంలో సంభవించదు, ఎందుకంటే ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి. ఏ జీవులైతే అనుకూలనం చెందలేవో అవి మరణిస్తాయి. అనుకూలనం చెందినవి మాత్రమే మనుగడ సాగిస్తాయి. జీవులు వేరువేరు నిర్జీవ అంశాలకు విభిన్నమైన మార్గాలలో అనుకూలనం చెందుతాయి. దీని ఫలితంగా వివిధ ఆవాసాలలో వివిధ రకాలైన జీవులు ఏర్పడతాయి. విభిన్న ఆవాసాల గుండా ప్రయాణం. కొన్ని భూమి ఆవాసాలు ఎడారుల్లో కనుక చూసుకున్నట్లయితే ఒంటెకు ఉండేలాగా పొడవైన కాళ్ళు లేని ఎలుకలు, పాములు వంటి ఎడారి జంతువులు ఉన్నాయి. పగటిపూట ఉండే తీవ్రమైన వేడికి దూరంగా ఉండడానికి అవి ఇసుకలో లోతైన బొరియలలో ఉంటాయి. ఈ జంతువులు రాత్రి చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటికి వస్తాయి. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం కానీ ఉంటే అవి చాలా చిన్నవిగా లేదా ముళ్ళులాగా ఉంటాయి. ఇది బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుండి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. క్యాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణము నిజానికి దాని కాండం. క్యాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణము నిజానికి దాని కాండం. ఈ మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ సాధారణంగా కాండం ద్వారా నిర్వహించబడుతుంది. క్యాక్టస్లో కిరణజన్య సంయోగ క్రియ సాధారణంగా దాని కాండం ద్వారా నిర్వహించబడుతుంది. క్యాక్టస్ మొక్కల కణజాలంలో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండం ఒక దళసరి మైనపు పొరచేత కప్పబడి ఉంటుంది. ఇది కాక్టీ మొక్క కణజాలంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్ళే మూలాలను కలిగి ఉంటాయి, అంటే వేర్లను కలిగి ఉంటాయి. నెక్స్ట్, పర్వత ప్రాంతాలు. ఈ ఆవాసాలు సాధారణంగా చాలా చల్లగా గాలులతో ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో శీతాకాలంలో మంచు కురుస్తుంది. పర్వత ప్రాంతాలలో అనేక రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి. పర్వత ప్రాంతాలలో నివసిస్తున్న లేదా ఇటువంటి చెట్లను కనుక చూసినట్లయితే ఎక్కువ సంఖ్యలో చూసి ఉండొచ్చు, కానీ ఇటువంటి వృక్షాలు ఇతర ప్రాంతాలలో సహజంగా పెరగడాన్ని పెరగవు. ఇక్కడ పెరుగుతున్న వృక్షాలు పెరగవు. ఈ వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉండి
ఎలా ఉంటాయి? పర్వత ప్రాంతాల్లో పెరుగుతున్న వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉంటాయి. ఈ వృక్షాలలో కొన్నింటి ఆకులు సూదులు వలె ఉంటాయి. ఇవి వర్షపు నీరు మరియు మంచు తేలికగా జారిపోవడానికి సహాయపడతాయి. ఈ ఆకారం కన్నా విభిన్నమైన ఆకారం గల వృక్షాలు ఈ పర్వతాలపై ఉంటాయి. అవి పర్వతాలపై మనుగడ సాగించడానికి వేరే రకమైన అనుకూలనాలను కలిగి ఉండవచ్చు. పర్వత ప్రాంతాలలో జీవించే జంతువులు కూడా అక్కడున్న పరిస్థితులకు అనుకూలనం చెంది ఉంటాయి. అవి చలి నుండి తమను కాపాడుకోవడానికి దళసరి చర్మం లేదా బొచ్చును కలిగి ఉంటాయి. ఉదాహరణకి జడల బర్రి తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకొనుటకు పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. జడల బర్రెలు తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకొనుటకు పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. మంచు చిరుత పుల్లలకు పాదాలు మరియు కాలి వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుంది. మంచు చిరుత పుల్లలకు పాదాలు మరియు కాలి వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుంది. ఇక్కడ మనం పటంలో చూడొచ్చు. మంచు చిరుత పులి, జడల బర్రె, కొండ గొర్రె. ఇవి కొండ గొర్రె పర్వత ఆవాసానికి అనుకూలనం చెందాయి. మనం ఏమనుకున్నాం? మంచు చిరుత పుల్లుల పాదాలు మరియు కాలివేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుంది అనుకున్నాం కదా. ఈ బొచ్చు అనేది మంచుపై అది నడిచేటప్పుడు దాని పాదాలకు చలి నుంచి రక్షిస్తుంది. పర్వతాల యొక్క రాతివాలు పైకి పరిగెత్తుట కొరకు కొండగొర్రెకు బలమైన గిట్టలు ఉంటాయి. మనం పర్వత ప్రాంతాలలో పైకి వెళ్ళే కొద్దీ అక్కడ పరిసరాలు మార్పు చెంది ఉండి వేరు ఎత్తులలో భిన్నమైన అనుకూలనాలు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ గడ్డి భూములు కనుక చూసుకున్నట్లయితే సింహం అడవి లేదా గడ్డి భూములలో నివసిస్తుంది. ఇది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు సింహం. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. సింహం యొక్క రంగు ఏంటి? లేత గోధుమ రంగు. సింహం, జింకని పటంలో చూడొచ్చు మనం. ఈ రెండు జంతువులకి ముఖం, కళ్ళు ఎలా అమర్చబడి ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు పటంలో. సింహాల ముందరి కాళ్లకు కాలి వేళ్లలోకి ఉపసంహరించబడే పొడవాటి గోళ్ళు ఉంటాయి. సింహం యొక్క కళ్ళేమో ఎదురుకుంటాయి. అదేవిధంగా జింక యొక్క కళ్ళు చూస్తే పక్కకుంటాయి. సింహాల ముందరి కాళ్లకు కాలి వేళ్లకు ఉపసంహరించబడే పొడవాటి గోళ్ళు ఉంటాయి. సింహాల ముందరి కాళ్లకు కాలి వేళ్లలోకి ఉపసంహరించబడే పొడవాటి గోళ్ళు ఉంటాయి. సింహము దాని లేత గోధుమ రంగు తన భక్షితాన్ని తినబడే జంతువు వేటాడేటప్పుడు ఎండిన గడ్డి భూములలో తను కనిపించకుండా ఉండడానికి సహాయపడుతుంది. ముఖానికి ముందు వైపున ఉన్న కళ్ళు తన భక్షితం యొక్క ప్రదేశం గురించి సరియైన అవగాహన కల్పిస్తుంది. అడవులు లేదా గడ్డి భూములలో జీవించే మరొక జంతువు జింక. దానికి అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలను నములుట కొరకు బలమైన దంతాలుంటాయి. జింకకు తన భక్షకమును దానిని తినే సింహము వంటి జంతువుల ఆహారము కాకుండా పరిగెత్తిపోవుటకు తన భక్షకము యొక్క ఉనికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తన భక్షకాల కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులనే ఉంటాయి. అన్ని వైపుల నుండి ప్రమాదమును చూచుటకు తలకు పక్కలున్న కళ్ళు పనికొస్తాయి. జింక యొక్క వేగము తన భక్షకాల నుండి పరిగెత్తి పారిపోవుటకు సహాయపడుతుంది. జింక యొక్క వేగము తన భక్షకాల నుండి పరిగెత్తి పారిపోవడానికి ఈ వేగం అనేది సహాయపడుతుంది. సింహము, జింక లేదా ఇతర జంతువులు మొక్కలు వాటి ఆవాసాలలో జీవించడానికి సహాయపడే అనేక ఇతర లక్షణాలను కలిగి ఉంటాయి. ఇప్పుడు కొన్ని జలావాసాలను చూద్దాం. సముద్రాలలో జీవించడానికి చేప ఎలా అనుకూలనం చెందిందో మనం ఇప్పటికే చర్చించాం. చాలా ఇతర సముద్ర జీవులు క్రమబద్ధమైన శరీరము, నీటిలో అవి తేలికగా కదలటానికి సహాయపడతాయి. స్క్విడ్లు, ఆక్టోపస్ల వంటి కొన్ని సముద్ర జీవులలో శరీరము క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. అవి సముద్ర లోతులో సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటూ వాటి వైపు వచ్చే భక్షితాలను పట్టుకుంటాయి. అయినప్పటికీ ఈ జంతువులు నీటిలో కదిలినప్పుడు వాటి శరీరాలను క్రమబద్ధీకరించుకుంటాయి. ఈ జంతువులలో గల మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకొనటానికి వాటికి సహాయపడతాయి. డాల్ఫిన్లు మరియు తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు. డాల్ఫిన్లు మరియు తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉంటాయా? కలిగి ఉండవు.
తలపై భాగంలో ఉండే నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. నీటి తలమునకు సమీపంలో ఇవి ఈదుతున్నప్పుడు గాలిని పీల్చుకొనుటకు వీలు కలుగుతుంది. అవి గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలవు. గాలిని పీల్చడానికి అవి ఎప్పటికప్పుడు తలం వైపుకు వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా డాల్ఫిన్లు చేసే ఈ ఆసక్తికరమైన పనిని దూరదర్శన్ కార్యక్రమంలో సాగర జీవనానికి చెందిన చలనచిత్రాల్లో కానీ చూసుండొచ్చు. మనం చెరువులు మరియు సరస్సులను కనుక చూసినట్లయితే